ఈ డ్రామాలు కట్టిపెట్టి 10 సంవత్సరాలు మోడీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు, పేదలకు ఇండ్లు ఇచ్చిండా, రైతుల ఆదాయం రెండింతలు చేసిండా, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో, స్విస్ బ్యాంకులో ఉన్న లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, ఆ 15 లక్షల రూపాయలు ఎంతమంది ఖాతాలో వేసిండు, మనకు ఇస్తా అన్న పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు, ఐఐఎం ఎందుకు ఇవ్వలేదు, ఎన్టీపీసీలో ఇంకా 2400 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులను ఎందుకు నిర్మించలేదు, గిరిజన యూనివర్సిటీ 9 సంవత్సరాలు ఆపేసి ఇప్పుడు ప్రారంభించడానికి కారణం ఏంది, మెట్రో విస్తరణకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు, ఇట్లాంటి చాలా విషయాలలో బీజేపీకి సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఈ అరెస్టులు, ఈ అవినీతికి వ్యతిరేకంగా మేము ఏదో చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అన్ని రకాలుగా సహాయంగా నిలబడి ఒక విశ్వాసాన్ని కల్పించి స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో పరిపాలన అందిస్తున్నాము. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీయడానికి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శాసనసభ్యుడు ఆ రోజు చేసినటువంటి అనేక రకాల అక్రమాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పాడు. ఈ ఎమ్మెల్యే అట్లే చేశాడు, ఇక్కడ భూములు ఆక్రమించుకున్నాడు, అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఆ ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈ మంత్రి సంగతి చూస్తా, ఎన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే మీ అక్రమ దందా వ్యవహారం బయటికి తీస్తా అని బెదిరించి ఒకరొకరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉపన్యాసాలు, ఆ రోజు చేసినటువంటి బెదిరింపులు ఉత్తుత్తి మాటలే అని ఈరోజు తేలిపోయింది. కాళేశ్వరం మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని లెటర్ రాశాడు, సిబిఐ దర్యాప్తు జరపాలని. కిషన్ రెడ్డికి దమ్ముందా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే సాక్ష్యాలతో సహా నేను అమిత్ షా గారికి ఇస్తాను, సిబిఐ దర్యాప్తు చేస్తారా అని ఆ రోజు ప్రెస్లో మాట్లాడాడు. కానీ ఈరోజు 3 నెలలు దాటిపోయింది, కాళేశ్వరం కంచికెళ్ళింది, అవినీతి మరి ముచ్చటే లేదు. న్యాయ విచారణ పేరుతో కాళేశ్వరం దర్యాప్తును కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిత్తశుద్ధితో నడవడం లేదు. ఎఫ్ఐఆర్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి అధికారులు ఉన్నారో అందులో ఫోన్ ట్యాపింగ్ గురించి లేదు. ఏదైతే ఎక్విప్మెంటు ఫోన్ ట్యాపింగ్ కావలసినటువంటి ఉపయోగించినటువంటి ఎక్విప్మెంటు డిస్ట్రాయ్ చేసిన విషయమే ఉంది తప్ప ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వేరించడం లేదు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, రాష్ట్రం ఒక దిక్కు మరి కరువు ముంచుకొస్తూ ఉంది. అనేక ప్రాంతాలలో తాగునీటి ఎద్దడికి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంది. హైదరాబాద్ నగరంతో సహా ఈరోజు తాగునీటి ఎద్దడి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ కోత అప్పుడే ప్రారంభమైంది.
వ్యవసాయ రంగానికి, పారిశ్రామిక రంగానికి, గృహ అవసరాలకు, వ్యాపార అవసరాలకు విద్యుత్ కోతలు ఏర్పడతా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా అధిగమించేటువంటి పరిస్థితితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనిపించడం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్టుగా ఉంది ఈరోజు తెలంగాణలో. అందుకే నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాను, కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు, కేసీఆర్ యొక్క నియంత్రిత పాలనకు, కేసీఆర్ యొక్క అవినీతి పాలనకు, కేసీఆర్ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఆ రోజు స్పందించారు.